నమస్తే ఫ్రెండ్స్. నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా అయితే నేను బిర్యానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు ఈ బిర్యానీ. ఏం కావాలో చెప్తాను మీకు. ముందుగా అయితే నేను క్యారెట్, గ్రీన్ పీసు, మొక్కజొన్న, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తీసుకున్నానండి. నేను గ్లాసున్నర రైస్ తీసుకున్నాను. కడిగేసుకొని గంట నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి బిర్యానీకి నేను చెక్క, లవంగం, దాల్చిన చెక్క, ఇవి యాలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకున్నాను. బిర్యానీ మసాలాలు కూడాను. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిలు 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను నేనైతేని. 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కాక మనం బిర్యానీ ఉన్నాయి కదా, బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా, ఆయిల్ హీటెక్కాక మనం బిర్యానీ ఆకులు ఇవన్నీ ఉన్నాయి, బిర్యానీ మసాలా ఉన్నాయి కదండి, బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవాలి. ఇందులోని వేసేసుకొని బాగా యాగనివ్వాలి. బాగా యాగనిచ్చి దాని తర్వాత మంచిగా సిమ్లో పెట్టి యాగనివ్వాలి. ఇవి బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను నేను. అవి బాగా వేయించుకోవాలి. ఇవి వేయించుకున్నాక గ్రీన్ చిల్లీ కూడా 5-6 గ్రీన్ చిల్లీ కూడా తీసుకోవాలి. మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. దాంట్లో బాగా యాగనివ్వాలి సిమ్లో పెట్టి. బాగా వేగాక తర్వాత అల్లం పేస్ట్ ఉంటుంది కదా, ఫ్రెష్గా చేసుకున్న అల్లం పేస్ట్ అయితే నేను 1 స్పూను వేస్తాను. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నానండి నేను. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేయించేసుకున్నాక దాని తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో క్యారెట్ వేసేసుకుంటున్నాను. ముందుగా క్యారెట్ వేసేసుకున్నాక దాని తర్వాత ఒక 2 నిమిషాలు బాగా యాగనివ్వాలి. 2 నిమిషాలు యాగనిచ్చి దీన్ని కూడాను అప్పుడు గ్రీన్ పీస్ కూడా వేసేసుకుంటున్నాను. 50 గ్రామ్స్ తీసుకున్నాను. 50 గ్రామ్స్ బీన్స్, 50 గ్రామ్స్ మొక్కజొన్న తీసుకున్నాను నేను. అవి కూడా బాగా యాగనివ్వాలి మంచిగాను. ఎంత మంచిగా వేగితే అంత బాగుంటుంది బిర్యానీ అయితేని. ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి కూరగాయలన్నీ. మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా యాగనివ్వాలండి. ఇది ఈ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, ఎంత పడితే అంతాను. ఇవి బాగా వేగినాయి కదా, వేగిన తర్వాత మూత ఈ బిర్యానీ అంటే బాగా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేయించుకున్న జీరా పౌడర్ ఒక చిటికెడంతా వేసుకోవాలి ఇందులోని. దానివల్ల ఇంకా వెజ్ బిర్యానీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా వేరే లెవెల్లో ఉంటుందండి, అంత బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటే, ఎందుకంటే బీన్స్, క్యారెట్ ఇవన్నీ వేస్తాం కదా, వాటి వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను బీన్స్ వేయలేదండి, గ్రీన్ పీస్ వేసాను బీన్స్ బదులు. దాంట్లో నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. అంతాను వాటర్ లేకుండా వేసేసుకోవాలి. ఆ వాటర్ తీసేసుకోవాలి. ఇది ఆయిల్లోని కొంచెం బాగా యాగనివ్వాలి ఈ రైస్ని. కొంచెం పొడిలాడుతాను వేగితేని రైస్ ఉంటుంది కదా, బాగా కుక్ అవుతుంది ఈ రైసు. ఇది బాగా ఆయిల్లో బాగా యాగనివ్వాలి ఒక 2 నిమిషాలు. వేగిన తర్వాత నేను 3 గ్లాసులు వాటర్ తీసుకుంటాను దీంట్లోని. ఇవన్నీ బాగా మిక్స్ అవినాయి కదా, 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను నేను.
ఇలా చేసుకుంటే మీకు కూడా బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కానీ లైక్ కొడతలేదండి. సరిగా కూడా వీడియోస్ చూస్తలేదు. లైక్ కూడా కొట్టండి. సిమ్లో పెట్టి రైస్ని బాగా ఉడకనివ్వాలి. ఒక 10-15 నిమిషాలు పడుతుంది టైం అయితేని. 10-15 నిమిషాల్లోకి ఉడికిపోతుంది బాగాను. ఎక్కువ మంట పెట్టుకుంటే బిర్యానీ మంచిగా ఉడకదు. దాని మీద కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి. పైన జల్లుకోవాలి. అవి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అన్నీని కలిసిలా కలుపుకోవాలి బాగాను. ఒక 15 నిమిషాలు మూత పెట్టేసుకుని బాగాను సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి బిర్యానీ. ఇది కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. రైస్ కుక్కర్లో పెట్టుకోవచ్చు. ఈజీగా దాంట్లో కుక్కర్ ఉంటుంది కదా, అందులో కూడా పెట్టుకోవచ్చు. రైస్ అయితే చూసారు కదా ఎంత బాగుందో, పొడిపొడిలాడుతాను. ఇలా కరెక్ట్ కొలతల కరెక్ట్గా వేసుకుంటే బిర్యానీ చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది. మీకు కూడాను రాలేని వాళ్ళు కూడా చేసేస్తారు ఇలా చేసుకుంటేని, కొత్తగా చేసిన వాళ్ళు కూడాను. నేనైతే ఒక 2 టైమ్స్ 4 టైమ్స్ చేశాను. తర్వాత నాకు కూడా బాగా కుదిరింది. బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చుతుందండి ఇలా చేసుకుంటేని. అవన్నీ క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేస్తాం కదా, ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు చాలా. దీంట్లోకి రైతా, బిర్యానీలోకి కంపల్సరీ రైతా బాగుంటుంది. పెరుగు రైతా ఇదేని. దీంట్లోకి చికెన్ పులుసు, మటన్ పులుసు, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, దీంట్లో ఫిష్ ఫ్రై కూడా బాగుంటుంది. ఇంకోటి ఇక ఈ బిర్యానీకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. నేనైతే వడ్డించేసుకుంటున్నాను ప్లేట్లోకి అయితేని. ముందుగా అయితే నేను బిర్యానీ తీసుకున్నాను. దాంట్లోకి ఒక బిర్యానీ తీసుకున్న, క్యారెట్ తీసుకున్నాను, కీరా తీసుకున్న, ఉల్లిగడ్డలో చికెన్ పులుసు చేశాను. ఈ బిర్యానీకి చాలా బాగుంటుంది. మంచిగా ముక్కతో తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా అదిరిపోతుంది అసలు. నాకైతే నోరు ఊరిపోతుందండి. ముందు తినేస్తాను ఫస్ట్.